ఓకే. మా హస్బెండ్ వైఫ్ దగ్గర జూనియర్ అసిస్టెంట్ చేస్తున్నా, అన్నీ చేస్తున్నా. మేము లైట్ తీసుకున్నాము. హ్మ్. తర్వాత బంద్ చేపిచ్చిన. రాధమ్మ కూతురు దాంట్లో చేస్తుంటే బంద్ చేపిచ్చిన. కొద్దిగా నాకు ఫైనాన్స్‌గా ప్రాబ్లమ్ అయ్యి ఓకే. అన్ని తర్వాత హౌస్ వైఫ్‌గానే ఉంటుంది. ఓకే. తర్వాత అసలు మీరు పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు? 2013లో చేసుకున్నాం మేడం. లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ ఎన్ని మేడం. ఇయర్స్ లవ్ మీది? 3 ఇయర్స్ లవ్ మాది. 3 ఇయర్స్ లవ్. మ్యారేజ్ ఇంట్లో ఒప్పుకున్నారా? ఇంట్లో లేదు మేడం, ఒప్పుకోలేదు. 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 మరెక్కడ పెళ్లి చేసుకున్నారు? ఒప్పుకోకుంటే తీసుకొచ్చుకున్నా హైదరాబాద్‌కి. ఓకే. తర్వాత పీఎస్‌లో కేసయితే ఎళ్ళినా. తీసుకొని డైరెక్ట్ ఊరికెళ్ళిపోయినా. ఓకే. వాళ్ళ ఫాదర్ ఉండి అది ఇది చెప్పి పీఎస్‌లో కేసెడితే ఎళ్ళిపోయినాము. హ్మ్. ఎళ్ళిపోయిన తర్వాత మా బాబాయ్ అయితాడనమాట. దూరపు ఓకే. చుట్టావు. కర్నూలు. మేజర్ అయ్యాకే చేసుకున్నారా మేజర్ అయిన ఇద్దరు? తర్వాత. ఓకే. మేజర్ వరకే ఆగినాం. ఓకే. 3 ఇయర్స్ వరకు అట్లే ఆగినాం. ఓకే. తర్వాత మేజర్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. తర్వాత మా వోళ్ళందరూ ఒప్పుకోలేదు. ఈళ్ళోళ్ళు ఒప్పుకోలేదు. నా ఫ్యామిలీ వోళ్ళు గూడా మస్తు ట్రై జేసినాం. ఓకే. మా ఫ్యామిలీ వోళ్ళు ఒప్పుకునే ముందల వాళ్ళ నాన్న గూడా గలీజ్‌గా మాట్లాడాడనమాట మా ఫ్యామిలీని. ఓకే. అనేసరికి మా వోళ్ళందరూ ఎళ్ళిపోయిండ్రు. హ్మ్. ఎళ్ళిపోయిన తర్వాత నేను తీసుకుంది కాబట్టి నేను నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకున్నా. హ్మ్. చేసుకున్న తర్వాత గూడా బాగానే ఉన్నాం ఇప్పటి వరకి. ఏం జాబ్ చేసి మేము చూసుకునేవారు? మేము సెంట్రింగ్ వర్క్ చేస్తాం మేడం. ఓకే. సెంట్రింగ్ పని లేబర్ నాది. ఓకే. ఫస్ట్ ఊర్లో ఉన్నప్పుడు ట్రాక్టర్ నడుపుకునేవాడిని. హ్మ్. వేరే ఇంట్ల దగ్గర ఓకే. ఊర్లల్లో. ఈమెను మ్యారేజ్ చేసుకున్న తర్వాత సిటీకొచ్చేసిన. ఓకే. ఈ కన్‌స్ట్రక్షన్ వర్క్‌లలో దాంట్లో దీంట్లో పని చేసుకుంటూ ఇట్లే ఉన్నా. హ్మ్. తర్వాత నాకు యాక్టింగ్ ఇష్టం అన్నది, అది అన్నది, ఇది అన్నదంటే ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత అడిగింది. ఓకే. సరే నేనేం బంగారు పెట్టలే, ఏం పెట్టలే ఆమెకి. ముగ్గురు పిల్లలు పుట్టాక అడిగిందా? పుట్టాక అడిగింది. ఓకే. అది నేను యాడొస్తే యాడ్ చూసుకుంటూ, చూసుకుంటూ అడిగింది. ఓకే. సరే 2, 3 డేస్ అడిగింది కదా! చూద్దాంలే, హ్మ్. మనకి ఇబ్బంది ఉంది కదా! అంటే, హ్మ్. సరే అది ఇది అన్నది. సరే హ్మ్. అన్నాక నేను కూడా 2, 3 సార్లు ట్రై చేసిన. హ్మ్. అంటే నాకు తెలవదు కృష్ణ గారు అంటే నంబర్ గింబర్ అన్నీ తీసుకున్నది. ఓకే. అమీర్పేట్‌లో జూనియర్ హాస్టల్ దాంట్లో జాయిన్ చేసినాం. హ్మ్. జాయిన్ చేసిన తర్వాత ఏమైంది, ఆ ఫీజు కట్టాలన్నారు. నా దగ్గర డబ్బులు లేవన్నా. హ్మ్. సగం సగం కట్టాలి సార్ పేమెంట్ మీరు కొట్టకండి అంటే, హ్మ్. అట్లని ఇట్లని కట్టినాం. తర్వాత హ్మ్. డ్రెస్సులో కానీ అది అని అమౌంట్ అడిగితే నా దగ్గర లేదమ్మా అన్న. హ్మ్. వాళ్ళ మమ్మీ వాళ్ళతో 10,000 ఏపించుకున్నా ఒకసారి. హ్మ్. అంతే లాస్ట్ అప్పటి నుంచి నేనే కంటిన్యూగా పెట్టుకుంటున్నా. ఆమె కోసమే చేసింది నేను చాలా వరకి. ఓకే. ఈ డ్రెస్సులు కావాలి, ఆ డ్రెస్సులు కావాలంటే అన్నీ తీసుకొచ్చుకునేది నేనే. హ్మ్. ఆమె వచ్చిన ఆర్టిస్ట్ పోయిన జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఇంక వస్తది వస్తది లేకుంటే లేదు పేమెంట్. ఓకే. అప్పుడెంత 300, 400 అది కూడా ఇచ్చేవాళ్ళు లేదంటే లేదు. హ్మ్. ఇచ్చినప్పుడు చెప్పేది, ఇయ్యనప్పుడు ఇంకేం లేదు. పోయి మళ్ళా నేనే అసలు తోలుకొచ్చుకోవాలి. పెళ్ళయ్యాకనే అసలు భార్య జాబ్ చేస్తానంటేనే ఒప్పుకోరు. ఒప్ అలాంటిది ముగ్గురు పిల్లలు పుట్టాక ఒక ఆర్టిస్ట్ అవుతాను అంటే మీరెలా సపోర్ట్ చేశారు? అంటే ఇగ నేను మ్యారేజ్ చేసుకున్న నా ఇష్టపూర్తి కాబట్టి నేను అప్పటి వరకు నేను పని చేపించలేను. పిల్లలు పుట్ట మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఇండ్లలో పని చేస్తాము అది ఇది అని అడిగితే కూడా నేను వద్దని చెప్పి ఇంట్లోనే కూర్చోబెట్టినా. హ్మ్. పిల్లలు పుట్టినాక కూడా ఇంట్లోనే ఉంది. ఇప్పుడు అన్నీ ఇంట్లోనే పెట్టినా. హ్మ్. ఏం తక్కువ ఏం చేయలేదు ఆమెకి. ఓకే. తక్కువ చేసినా అని ఇప్పుడు బయటకి అంటుండ్రు కానీ హ్మ్. నేనేం తక్కువ ఏం చేయలేదు. ఆమె కోసం చేసినవి ఉన్నాయి చానా వరకి. నా కోసం చేసుకున్నవి ఏం లేదు. హ్మ్. అయిన తర్వాత ఇంక ఇప్పుడు అది ఇట్లా ఇట్లా చేసి నేను షూటింగ్ బంద్ చేపించిన. నాకు హ్మ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయితుంది, నాకు వద్దు. హ్మ్. తర్వాత చూసుకుందాం మనము. హ్మ్. ఆల్రెడీ నీకు తెలుసు కదా ఎట్లా ఎట్లా చేయాలనో. తర్వాత చూసుకుందాం అని చెప్పి ఒక 3 ఇయర్స్ అవుతుంది బంద్ చేపించి. ఓకే. 3 ఇయర్స్ తర్వాత అది బంద్ చేసిన తర్వాత ఈవెంట్స్ చేసింది. హ్మ్. ఈవెంట్ చేసుకుంటా కూడా నేను వద్దన్నా. ఓకే. ఈవెంట్స్ నైట్ 1, 2కి రావాలంటే నాకు కాదు. నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 పోతా నేను. అవును. నైట్ 8:30కి వస్తా. ఆమె హ్మ్. కోసం మళ్ళా 11:30కి, 12:30కి పోవాలంటే నాకు అయితలేదు. హ్మ్. అట్లాగనే సరేలే నీ ఇష్టపూర్తిగా నువ్వు చేసుకుంటున్నావు సరేలే అని చెప్పి హ్మ్. ఈవెంట్ చేస్తుంటే కూడా చేసుకోనని చెప్పి సైలెంట్‌గా ఉన్నా. ఓకే. అంతా బాగుంది. ఈ మధ్యల ఈ అబ్బాయి వచ్చిండు. హ్మ్. అంటే ఫ్యామిలీ వచ్చింది వోళ్ళు. హ్మ్. మా పని చేసే దగ్గరికి. ఓకే. సరేలే అని చెప్పి అందరం ఫ్యామిలీ మంచిగా కలిసే ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీ నేననే ఒక ఆ ఫ్యామిలీ లాగా. అబ్బాయి తరఫు ఆ! ఫ్యామిలీ. ఫ్యామిలీ. హ్మ్. మేము ఒక ఫ్యామిలీ లాగానే ఉన్నాం. ఓకే. ఇంగా ఇది ఏం జరిగిందో తెలవదు నాకి. హ్మ్. నాతోటి ఇంక గొడవలు స్టార్ట్ పెట్టింది. వాళ్ళ హ్మ్. వైఫ్ ఏమన్నదంట, "ఎట్లాక నాకు పిల్లలు అయితలేరక్క నువ్వు ఆపరేషన్ చేపించుకో." అతనికి కూడా పెళ్లయింది. పెళ్లయింది. ఓకే. నాకన్నా ఫస్ట్ అయింది ఆయనకి. ఓకే. మాకు తెలవదది. హ్మ్. మాకన్నా మాకన్నా ఫస్టే అయింది. అయిన హ్మ్. తర్వాత ఇంగా ఇట్లా ఫ్రీగా ఉండి మంచిగా మా ఇంటికి వోళ్ళొచ్చుకొని మేము వోళ్ళ ఇంటికి పోవడం అన్నీ జరుగుతుండే. హ్మ్. అందరిని కాదన్నాం అది. సరే ఫ్రెండ్లీగా ఓళ్ళది కూడా అతనిది కూడా లవ్ మ్యారేజే అవతల అబ్బాయిది కూడా. ఓకే. అవతల అబ్బాయిది కూడా లవ్ మ్యారేజే. హ్మ్. అయితే సరేలే అని చెప్పి మేము కూడా లైట్ తీసుకున్నాం. ఎట్లా అంటే వాళ్ళ వైఫ్ అన్న అని పిలిచేది నన్ను. ఓకే. నేను అక్క అని పిలుచుకుంటే ఇంక అంతా ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఇంక నేను అంత డౌట్ రాలే నాకి. హ్మ్. ఓ 6, 7 మంత్స్ తర్వాత మాకు డౌట్ స్టార్ట్ అయింది. ఓకే. అంటే వేరే వాళ్ళు చెప్పింది కాక నా కళ్ళారా కూడా చూసిన. అంటే వేరే వాళ్ళు ఏం చెప్పేవారు? ఇట్లా మీ వైఫ్ బండి మీద ఎళ్తుంది. హ్మ్. ఇట్లా చూస్తున్నది తెలవదారా నీకి? అంటే హ్మ్. మా ఫ్రెండ్సే సర్కిల్‌లోనే. ఓకే. నేను లైట్ తీసుకున్నా. అరే! నేను లేనప్పుడు వేడికన్నా బయటకి తీసుకుపోయుంటాడు. పిల్లలున్నారు కదరా! తోలుకపోయుంటారులే. హ్మ్. ఏమని పట్టించుకోకండి బె అక్క అని పిలుస్తాడని చెప్పి మేము లైట్ తీసుకున్నాం. హ్మ్. దాని తర్వాత అక్క అనే పిలిచేవాడా అక్క అనే అబ్బాయి? పిలిచేవాడు. అక్క అని పిలిచి అక్రమ అక్ సంబంధం ఎలా అక్క అనే పెట్టుకుంటారండి? నేను వాళ్ళ వైఫ్‌నైనా అక్కనే పిలిచేది. ఈడైనా అక్కనే పిలిచేవాడు. ఈమె హ్మ్. కూడా అన్న అనే పిలిచేది. హ్మ్. స్టార్టింగ్ మాకు గొడవలు స్టార్ట్ కాకముందు.
మా ముందర అందరి ముందర. ఇంకా మెల్లగా గొడవలు స్టార్ట్ అయినవి. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇన్స్టాలో మేము ఫోన్ చేసిన అనుకో, మా ఫ్రెండ్స్ దగ్గర ఫోన్ మాట్లాడుతున్నా, నీకేమైంది మాట్లాడితే, ఇంకా 24 hours 7 నేను 8:30 ఫోన్ చేస్తాను మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి చేసిన అంటే ఎప్పుడు చేసినా ఫోన్ బిజీ వస్తుంది. అట్లా అని కూడా కొన్ని రోజులు ఇంకా ఎవరి దగ్గర మాట్లాడుతానని లైట్ తీసుకునేవాడిని. దాని తర్వాత ఏమైంది, కొద్ది రోజుల తర్వాత వేరే అబ్బాయి చెప్పింది నాకు, మా పేరు చెప్పాను, మా దాంట్లోనే ఒక అబ్బాయి చెప్పిండు, ఏమి అక్క ఫోన్ చేస్తుందని ఫోన్కి, ఎప్పుడు ఆడితే అప్పుడు చేస్తుంది, నీ ఫోన్కి నువ్వు ఫోన్ చేస్తేనేమో అక్క ఫోన్ లేకపోతే ఓన్ ఫోన్కి ఏం చేస్తుంది ఫోన్ అని అడిగాడు. నాకు నేను లైట్ తీసుకున్నా, వదిలేరా నా గురించి తెలుసుకుని కానీ చేస్తుండేమో, ఎటు పోతుండేమో అని వదిలేరా అన్న తర్వాత అదేమో నేను పట్టించుకోలే, లైట్ తీసుకున్నా. నా కళ్ళారా 2 సార్లు ఇంట్లో చూసిన. నేను ఏంటంటే ఇంకా ఇంట్లో ఇంకా అందరం ఫ్రీగా ఉంటాం కదా, ఆ లెక్కలు ఉండాలి అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. అంటే మీ కళ్ళారా ఏం చూసారు మీరు? నాకు ఈవెంట్ పోతున్నా అని చెప్పింది ఒకటి, ప్లేస్ వాళ్ళ వైఫ్ బాగాలేదని ఒకటి చెప్పింది ఫోన్లో. అది గాయత్రి అక్క మాట్లాడుతుంది, అதாவது గాయత్రి మాట్లాడుతుంది అని చెప్పింది. ఆడొచ్చి చూస్తే ఆయమని అడిగిన పర్సనల్గా, ఫోన్ ఇంటికి పోయి అడిగాను డైరెక్ట్గా, ఏమైంది అక్క హెల్త్ బాగాలేదంటే, అంటే మేము ఫ్రీగా ఉన్నాం కాబట్టి దాకా హాస్పిటల్కి తెలియదు అనమాట, అక్కడ ఎక్కువ ఏరియా దాకా తొలకపోతే హాస్పిటల్కి. నాకేమైంది అన్న తొలకపోనీకి, నాకేం కడుపు నొప్పి వచ్చింది, నాకేం లేదన్న కడుపు నొప్పి ఇట్లా, నాకేమైంది కానీ అన్నది. అనేసరికి నేనేం అనలేను అప్పుడు ఆయమని. ఈవినింగ్ వరకు అడిగిన, మార్నింగ్ 9:30 చూసి ఈవినింగ్ వరకు అడిగిన, సమాధానం చెప్పలేదు. 5:30కి అట్లా వాళ్ళ వైఫ్ని పిలిచిన, నీకు ఇట్లా వస్తుందని మీ ఆయన అన్నాడంట, ఫోన్ మాట్లాడిండ్రు, నేను చూస్తే రోడ్డు మీద మాట్లాడుతుండ్రు, ఇంటి దగ్గర నుంచి అంత దూరం పోయి మాట్లాడుతుండ్రు, ఏమనంటే నీకు హెల్త్ బాగాలేదంటే, నువ్వు హెల్త్ బాగుందా వాళ్ళు కరెక్ట్ చెప్పాను. ఇంకా అప్పటి నుంచి మాకు డౌట్ స్టార్ట్. వాళ్ళ వైఫ్ కి డౌట్ స్టార్ట్ అయిందా? వాళ్ళ వైఫ్ కూడా స్టార్ట్ అయింది. వాళ్ళ వైఫ్ ఏమనుకుంటుంది, వీళ్ళు ఫోన్ మాట్లాడేది ఇంకా అంత, వీళ్ళు ఏంటంటే నేను మార్నింగ్ పోతా, ఏమి ఇంటికాడ ఏమంటుంది, ఇంక గొడవ స్టార్ట్ అయినాక ఏమి రావట్లేదు ఇంటికి. ఇంకా దాని తర్వాత ఇంక మాకు గొడవ స్టార్ట్ అయినాయి. చాలా మంది చెప్పిండ్రు కూడా, అది పద్ధతి కాదురా, వాళ్ళ ఫ్యామిలీలో నీకు ఏమో అవసరం అది అని కూడా చెప్పిండ్రు కూడా. చెప్పినా కూడా నాకు మాట్లాడతలేను అది ఇది అన్నాడు. మాట్లాడుతలే అన్న తర్వాత తీసుకెళ్ళిపోయింది ఒకసారి, నాతో కొట్లాడి వేరే గొడవలు అయినాయి, ఏమని తీసుకెళ్ళిపోయాను. మీ వైఫ్ ని అతను తీసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఫోన్ చేసిండు అనమాట. ఫోన్ చేస్తే సడన్ గా ఇంటికి వచ్చిన, ఓ నంబర్ కాకుండా వేరే నంబర్కి వెళ్ళి చేసిండు. నేను పట్టుకున్నా, నువ్వు కాదన్నావు కదా, నేను కనుక్కుంటా 10 నిమిషాలు, నేను ఫోన్ నెంబర్ ఎవరిదో కనుక్కుంటా, నీకేం టెన్షన్ అని చెప్పి నేను మా ఓనర్కి ఇచ్చిన అనమాట నంబరు, ఇది మన పనులది ఎవరిదో కనుక్కో అని. 5-10 నిమిషాలు మా ఓనర్ చెప్పింది అనమాట, ఇది పలానొందిరా అని. సరే అని చెప్పి నేను అడిగినాక నేను మార్నింగ్ ఉండి మా ఓనర్ ఉండి, నువ్వేమన్నా కపిల్లని కొట్టొద్దు తిట్టొద్దు, నేను మాట్లాడితే ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు పనికి వెళ్ళిపో అన్నాడు. మార్నింగ్ ఎప్పటిలాగా వెళ్ళిపోయాను, నైట్ అంతా జరిగిన పోనీ. నేను ఈవినింగ్ వచ్చే వరకు మొత్తం తీసుకొని వెళ్ళిపోయింది పిల్లలకి వెళ్ళండి అప్పుడు కూడా. 3 times. పిల్లల వయసు ఎంతండి? ఒక ఆయనకు 12 years రన్నింగ్ అవుతుంది, ఒక ఆయనకి 7 years రన్నింగ్, ఒక ఆయనకి 6 years రన్నింగ్, ఒక ఆయనకి. ఆ పిల్లలు తీసుకొని వెళ్ళిపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.